బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌లో డాట్స్ వేసుకుంటాం కదండీ! ఈ డాట్స్ వేసుకునేటప్పుడు కొంతమంది టేప్ తోటి ఎన్ని ఇంచెస్‌లు ఉంది అనేది మనం ఆది బ్లౌజ్‌తో గట్ చూసుకుంటూ ఉంటాము. అలా కాకుండా బ్లౌజ్ మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా బ్లౌజ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు మిడిల్ పార్ట్‌లో మనకి ఒక మడతలాగా వస్తుంది కదా! ఆ మడత దగ్గర ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే గీసేయండి. ఈ లైన్ అంటే ఇది మనకి డాట్ అన్నమాట. సో, ఈ డాట్ యొక్క పొడవు మనం చూసుకున్నట్లయితే 3.5 లేదా 4 ఇంచులు పెట్టుకున్నా సరిపోతది. అలాగే అటువైపు ఒక హాఫ్ ఇంచు, ఇటువైపు ఒక హాఫ్ ఇంచు టేప్‌తో పెట్టుకొని క్రాస్‌గా మనము స్కేల్ తోటి గీసేయవచ్చు. ఇక్కడ ఈ డాట్ పొడవొచ్చేసి మనము నెక్ మరి డీప్ ఎక్కువగా ఉన్నదనుకోండి, అప్పుడు మీరు చక్కగా 3 ఇంచులు, 3.5 పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి నెక్ వచ్చేసరికి 7 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ 4 ఇంచుల వరకు కూడా మనము ఈ యొక్క డాట్‌నైతే పెట్టుకోవచ్చండి. ఇలా మనం చాలా సింపుల్‌గా ఈ డాట్‌నైతే ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసారనుకోండి, మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా